దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్ను సుప్రీం రద్దు చేసిందన్న జగన్, తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఫైర్. కోర్టులు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయని కామెంట్. ప్రభుత్వం చేసిన ప్రతి తప్పును ప్రజల్లో తీసుకువెళ్లాలన్న పేర్ని నాని, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని ఫైర్. వాళ్లలా అసత్య ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదని కామెంట్. నిజాయితీగా ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతామని వ్యాఖ్య. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు మాట్లాడారు. అనవసరంగా నిందలు మోపుతున్నారు అంటూ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం. తాను చైర్మన్ గా ఉన్నప్పుడు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరగలేదని క్లారిటీ. ఏ విచారణకైనా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు చెప్పింది. ఆరోపణలు ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదని కోర్టు చెప్పిందన్న పయ్యావుల. సుప్రీం తీర్పునే జగన్ వక్రీకరిస్తున్నారని కామెంట్. రేపు బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి సమావేశం. సభ్యత్వ నమోదుపై సమీక్ష, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ. రైల్వే ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు, తమ దృష్టంతా నాణ్యమైన సేవలపైనే అన్న అశ్విని వైష్ణవ్. నంద్యాల జిల్లా డోన్లో సిపిఐ నేతల రాస్తారోకో. ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని నెరవేర్చాలని డిమాండ్. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదన్న నేతలు. బెంగళూరులో పలు కాలేజీలకు బాంబు బెదిరింపు మేల్స్. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఎలాంటి బాంబు లేదని తేల్చిన అధికారులు. జనగామ జిల్లాలో ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్ల హల్చల్. జిల్లా అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులు. ఎంక్వైరీ నుంచి తప్పించుకోవాలి అంటే సెటిల్మెంట్ చేసుకోవాలని వార్నింగ్. ఉమ్మడి వరంగల్ ఏసీబీ ఎస్పీకి ఫిర్యాదు చేసిన అధికారులు. ఏలూరు జిల్లా నూజివీడులో దొంగల ముఠా అరెస్ట్. 2 అరెస్ట్, 7,10,000 చోరీ సొత్తు స్వాధీనం. ఎంప్లాయీస్ కాలనీలో 21 కాసుల గోల్డ్, 8 కేజీల వెండి అపహరణ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం. 3 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,065 కేజీల గంజాయి పట్టివేత.